రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది. ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులు డిఎస్సి అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రక్రియ ఎంపికలో పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తూ ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. ఈ మధ్య నన్ను రాష్ట్ర యోజన విభాగంలో జనరల్ సెక్రటరీగా నియమించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ దీక్షకి ఇంతమంది నిరుద్యోగులు, విద్యార్థులు, ఇంతమంది ప్రజలు హాజరవుతున్నారంటేనే ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందో అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి దీక్షలు, ధర్నాలు ఎప్పుడూ కూడా జరగలేదు. 2025లో జరిగిన డిఎస్సి అవకతవకలపై లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించాలి. మన ఢిల్లీలో ఎలాగైతే నీట్ దానిపైన ఒక హై లెవెల్ కమిటీ వేసిందో సెంట్రల్ గవర్నమెంట్, అలానే ఇక్కడ కూడా ఒక కమిటీ వేసి ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలి. నిరుద్యోగ వృత్తి ఎలక్షన్ మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి నెల 3,000 ఇస్తామన్నారు. ఇప్పటికి దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో ఇప్పటికి ప్రతి నెల 3,000 లెక్కన ఇప్పటికి చూసుకుంటే దాదాపు 75,000 బాకీ ఉంది ప్రతి నిరుద్యోగికి. తక్షణమే పథకం అమలు చేసి ఇప్పుడు దాకా ఎంతైతే చెల్లించాలో అది కూడా చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు. చాలా కాలేజెస్ అన్నీ కూడా నడపలేక కష్టాల్లో ఉంటున్నాయి. పిల్లలకి అర్థం కావట్లేదు ఏం చేయాలో అని. సో వెంటనే ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా బకాయిలు ఎంతెంత ఉన్నాయో అన్నీ చెల్లించేసి మళ్ళీ ఎప్పుడూ కూడా రాబోయే కాలంలో ఆపకుండా ఆన్ టైం చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం. డిఎస్సి విషయంలో విద్యార్థులు, యువత అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కలిసి ఈ డిఎస్సి ద్వారా నియమించాల్సినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రేట్లు పెట్టడం కూడా జరిగింది. ఇక ఈరోజు మనం అందరం కూడా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. లోకేష్ చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఒక్కగానొక్క కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంపాదించిన డబ్బంతా కూడా ఇంట్లో లోకేష్ కళ్ళతో చూసి నేర్చుకునే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక్కొక్క పోస్టుకి ఎంత తీసుకోవాలనేది నియమించి అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు ఆస్తి 2 ఎకరాలు వాళ్ళ తండ్రి గారు ఖర్జూరపు నాయుడు ఇచ్చింది. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి ఆయన. ఇవన్నీ చూసి లోకేష్ చంద్రబాబే సంపాదించాడు, నేనెందుకు సంపాదించకూడదని సంపాదన మీద పడిపోయాడు. ఏదేమైనా యువతకు, విద్యార్థులకు నేను పిలుపునిస్తున్నా. ఈ మధ్యన ఢిల్లీలో ఏ విధంగా అయితే చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రోడ్ల మీదకు రావాలి, పోరాడాలి. ఈ ప్రభుత్వమే కొనసాగితే అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలలో బాగా సంపాదించుకున్నారే తప్ప ప్రజల గురించి అన్ని వర్గాల గురించి పట్టించుకోలేదు. ఈరోజు యువత, విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చేసారు, అన్యాయం అయిపోయినారు, అమ్మేశారు పోస్టులన్నీ కూడా. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈరోజు కన్నీళ్లతో ఇళ్లలో కూర్చుని ఉన్నారు, బాధపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ చేసిన పనికి సమర్థించుకుంటున్నారు సిగ్గు లేకుండా. మరలా చాలా జాగ్రత్తగా చేశాం, నిజాయితీగా చేశామని సమర్థించుకుంటున్నారు. దీని మీద అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ రజత్ రెడ్డి. బడి పిల్లకాయ డబ్బులు ఎందుకు, ఎడ్యుకేషన్ చూడొచ్చు కదా, లేదా వైద్యం చూడొచ్చు కదా అన్నారు. కానీ ఇవన్నీ కాదండి. ముందు కడుపు నిండేదానికే లేనప్పుడు ఎడ్యుకేషను,
వైద్యం ఏం చేస్తారండి? ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకున్నాగట మన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పథకాలు ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. ప్రతి నెల ఒక పథకం ఉండేది. ఒక ఫర్నిచర్ షాప్ కానీ, ఒక బుక్ షాప్ కానీ, బుక్ షాప్కి వెళ్తే తల్లి దీవెన పొందిందండి, ఇదిగో ఇది తీసుకుంటున్నాం, ఇదిగో మా ఇంట్లోకి లేదండి ఇది తీసుకుంటున్నాం అని చెప్పేలాగుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఒక టీడీపీ ప్రభుత్వం అంతా అన్నమ్మకు ప్రభుత్వం ఏమీ లేకుండా పోయింది. ఈరోజు తల్లికి వందనం అన్నాడు. ఆ తల్లికి వందనం అన్నాడు, ఇదిగో 3 రోజుల తర్వాత వేస్తా, ఇదిగో 2 రోజుల తర్వాత వేస్తా, ఇదిగో రేపు వేస్తా అంటా ఒక సంవత్సరం నట్టుకుంటా ముందుకు వచ్చేసాడు. నిరుద్యోగ అభివృద్ధి అన్నారండి. నా భార్య ఎంసీఏ చేసింది, ఇంట్లో కూర్చోవడం తప్ప మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఈ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, 3 పిల్లలు చదివించుకోవడానికే మా భవిష్యత్తు అంటే జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చక్కగా ప్రతి పథకం ప్రతి ఇంటికి అందుతుండేది. ఇట్లాంటి పథకాల్లో ఉన్న రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం ఒకటే. పక్క దేశాలు అయితే డబ్బుని ఎగజల్లుతా ఉన్నాయి. తిండి లేదా తిండి పెట్టండి అని చెప్పి ఆ తిండి ఆకలి లేకుండా చేసిన గొప్ప మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అండి. అంత గొప్పగా మన పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కానీ పథకాలు ప్రతి ఒక్కరికి ఏ టైంలో అందాలో ఆ టైంలో అందేవి. ఈరోజు టీడీపీ ప్రభుత్వం సంబంధించి ఒక్కరికి ఏ చిన్న పథకం కూడా అందే అవకాశాలే లేవు. ప్రతి ఒక్కరు రోడ్లు ఎక్కుతున్నారు. విద్యా రోడ్లు ఎక్కుతున్నారు, వైద్యులు రోడ్లు ఎక్కుతున్నారు, ఉద్యోగస్తులు రోడ్లు ఎక్కుతున్నారు. పిఆర్సీ అన్నారు, టీఆర్సీ అన్నారు. ఒక్క పోలీసు వ్యవస్థను చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి ఎక్కుతున్నారండి. ఇవన్నీ మా వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి మేము తప్పకుండా మిమ్మల్ని కోరేది ఏంటంటే అవినీతి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలకు పరిపాలన చేయండి. రేపు రానున్న రోజుల్లో అక్క చెప్పింది ఇప్పుడే ఆ ఒక్క సీట్ అదిగా నేను మిగిల్చుకోడానికైనా మీరు గట్టిగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మాజీ మంత్రి వారు నలపరెడ్డి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సభ రిలే నిరాహార దీక్ష చేపట్టిన అయింది. గత ప్రభుత్వంలో నేను వాలంటరీగా పనిచేశాను. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మన డిఎస్సి జరిగింది, మనం అందరం చూస్తూనే ఉన్నాం. రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఉద్యోగాలు 1,30,000 ఉద్యోగాలు ఎటువంటి అవినీతికి తావు లేకుండా, అలాగే 2,40,000 వాలంటీర్లని ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా మండల స్థాయిలో అధికారుల కమిటీల ద్వారా నియమించారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఇన్ని వేల లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ పరీక్ష ద్వారా నియమించడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఎన్నో మంది పేద విద్యార్థులు డిఎస్సి రాసి వాళ్ళ మెరిట్ల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అవినీతి ఆడియోలతో సహా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజు మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి, నిరాహార దీక్షలు చేయడానికి కారణం ఇదే. అవినీతికి అక్రమాలకి పాల్పడకుండా నియామకాలు తప్పకుండా వాళ్ళు చేసి ఉంటే ఇక్కడ మనం ఈ సభ జరిపించుకోవాల్సిన అవసరం లేదు. నియామకాలు ఎలా చేయాలో చూపించారు వైసీపీ నాయకులు. నియామకాలు అంటే ఎలా చేయకూడదో చూపించారు. మన వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతుల అక్రమాలకి పాల్పడకుండా వాళ్ళ మెరిట్ల మీదే మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక 1,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ పరీక్ష ద్వారా ఇస్తే ఈరోజు రాసి కూడా పాపం ప్రయోజనం లేకుండా కూటమి ప్రభుత్వం చేసింది. దీనికి నిరసనగా ఈరోజు మనం ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనందరం ప్రతి ఒక్క విద్యార్థి ఈ నిరసన ర్యాలీలో నిరాహార దీక్షలు చేపట్టడానికి మేమంతా వాళ్ళందరికీ అండగా నిలిచి వాళ్ళు చేసిన తప్పుని మన ఈ కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఈ సభలో మాట్లాడడం జరుగుతుంది. నాకు వీళ్ళందరికీ ఇలా అన్యాయం జరిగినందుకు చాలా బాధగా ఉంది. మెరిట్ల మీదే వాళ్ళకి దయచేసి వాళ్ళు ఏదైతే మొన్న రాశారో ఆ పరీక్షలు వాళ్ళకి చూసి వాళ్ళ విద్యార్థులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నాకు సామాన్య
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.